హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా వార్తలు నిలిచిన రెండు అగ్నిపర్వతాలు, రష్యాకి సంబంధించిన రెండు అగ్నిపర్వతాలు ఈరోజు వార్తలు నిలిచాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో అగ్నిపర్వతాలు. మీకు రీసెంట్గా ఏ అగ్నిపర్వతం వార్తలు నిలిచినా కూడా ఎర్లియర్గా వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలను లింకప్ చేసి చెప్పడం జరుగుతుంది. కొన్ని అంశాలు ఉదాహరణకు తీసుకుంటే వార్తలు నిలిచిన సూచీలు కానివ్వండి, నివేదికలు కానివ్వండి, వార్తలు నిలిచిన విన్యాసాలు, అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఐఐటీలు కానివ్వండి, అగ్నిపర్వతాలు, ఇవి ఎక్కువగా వార్తలకు వస్తూ ఉంటాయి. వీటి నుండి ఎగ్జామినేషన్లో కూడా ఎక్కువగా మార్కులు అడగబోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే మీకు ఎక్కువగా వీటిని రిపీట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు రష్యాలోని రెండు అగ్నిపర్వతాలు, కంచక్క అనే ఒక ద్వీపకల్పంలోని రెండు అగ్నిపర్వతాలు సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చాయి, బద్దలవుతూ వార్తల్లోకి వచ్చాయి. సో ఏ ద్వీపకల్పం అంటే ముఖ్యంగా కంచట్కా ద్వీపకల్పం అని గుర్తుంచుకోండి. సో ఇటీవల వార్తలు నిలిచిన కంచట్కా పెనిన్సులా ఏ దేశానికి సంబంధించింది అంటారు? రష్యాకి సంబంధించిన ఒక ద్వీపకల్పం, ఒక పెనిన్సులా. పెనిన్సులా అంటే ఏంటి? మూడు వైపులా కూడా సముద్రం లేదా వాటర్ బాడీ ఉంటుంది, వన్ సైడ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ బాడీ ఉంటుంది. పెనిన్సులా. ఇండియా ఈజ్ కాల్డ్ ఎస్ పెనిన్సులా. భారతదేశం ఒక ద్వీపకల్పం. అలా ద్వీపకల్పం అనే పదం వివరణ చూడండి. సో కంచప్కా అనే ఒక పెనిన్సులా ద్వీపకల్పం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎక్కడ ఉందంటే రష్యాకి సంబంధించి. ఈ ద్వీపకల్పంలోని రెండు అగ్నిపర్వతాలు ఈరోజు యాక్టివ్గా, క్రియాశీలకంగా వార్తలకు వచ్చినాయి. అవేంటంటే ఒకటి షివేలుచ్ అగ్నిపర్వతం. లాస్ట్ 2 days బ్యాక్ మీకు రికార్డింగ్ వీడియో ఏదైతే ఉంటుందో, మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో ఏదైతే ఉంటుందో అందులో చెప్పాను. షివేలుచ్ అగ్నిపర్వతం, ఇటీవల వార్తలు ఇచ్చిన షివేలుచ్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే రష్యాకి సంబంధించిన యాక్టివ్ వాల్కనో షివేలుచ్ అగ్నిపర్వతం. సెకండ్ వచ్చేసి క్లిచెవ్స్కాయా సోప్కా. క్లిచెవ్స్కాయా సోప్కా అనే ఒక అగ్నిపర్వతం ఇటీవల వార్తలు నిలిచింది. అది ఎక్కడ ఉందంటే ఇది కూడా రష్యాకి సంబంధించి. క్లిచెవ్స్కాయా సోప్కా ఒకటే. క్లిచెవ్స్కాయా సోప్కా అగ్నిపర్వతం, షివేలుచ్ అగ్నిపర్వతం, ఈ రెండు అగ్నిపర్వతాలు కూడా రష్యాకి సంబంధించి ఈరోజు బద్దలవడం అనేది చుట్టుపక్కల ప్రాంతాలకే సమస్యగా నిలిచి వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ మ్యాటర్ ఏదైతే ఉంటుందో, ఉదాహరణకు చెప్తున్నాను, మీకు చెప్పే ప్రతి టాపిక్ కూడా సోర్స్ అనేది మీకు న్యూస్ పేపర్స్. నేషనల్ లెవెల్ న్యూస్ పేపర్స్, హిందూ కానివ్వండి, టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, మింట్ కానివ్వండి, చాలా పేపర్స్ తీసేసుకుంటాను ఆధారంగా. అండ్ అట్ ద సేమ్ టైం తెలుగు న్యూస్ పేపర్ తీసుకుంటే ఈనాడు కానివ్వండి, సాక్షి కానివ్వండి, ఆంధ్రజ్యోతి, వెలుగు, దిశ, సాక్షి, ఇవేవైతే ఉంటాయో, నమస్తే తెలంగాణ, ఇటువంటి పేపర్ల నుండి మీకు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీకు పోస్ట్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉంటుందో సాక్షి పేపర్కి సంబంధించి, సాక్షి పేపర్లో అగ్నిపర్వతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా క్రీడలకు సంబంధించి కూడా సాక్షి పేపర్లో ఎక్కువగా న్యూస్ వస్తూ ఉంటాయి. చూడండి, రష్యాలో ఒళ్ళు విరుచుకున్న అగ్నిపర్వతాలు. రష్యా రాజధాని మాస్కోకు 6600 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో, గుర్తుంచుకోండి, పసిఫిక్ మహాసముద్రంలో కంచట్కా అనే ఒక ద్వీపంలో రెండు అగ్నిపర్వతాలు నిద్రాణ స్థితి నుండి, ఇప్పటివరకు డార్మెంట్లో ఉన్నాయి, నిద్రాణ స్థితి నుండి మేల్కొని ఒళ్ళు విరుచుకున్నాయి. భారీ పరిమాణంలో లావాను వెదజల్లుతున్నాయి. ఇది గుర్తుంచుకోండి చాలు. ఆ రెండు అగ్నిపర్వతాల పేర్లు గుర్తుంచుకోండి. క్లిచెవ్స్కాయా సోప్కా ఒకటి, షివేలుచ్ యాక్టివ్ వాల్కనో ఎక్కడ అంటారు, కంచప్కా పెనిన్సులా ఎక్కడ అంటారు, రష్యా, గుర్తుంచుకోండి. వీటితో పాటు ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన కొన్ని అగ్నిపర్వతాల పేర్లను లింకప్ చేస్తాను చూడండి. ఇక్కడ రష్యాకి సంబంధించి మనం యాక్టివ్ వాల్కనోస్ గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి ఇటీవల రష్యాకి సంబంధించి బెంజిమియాని యాక్టివ్ వాల్కనో వార్తలోకి వచ్చింది. బెంజిమియాని అగ్నిపర్వతం ఇటీవల వార్తలోకి వచ్చింది. ఎక్కడ ఉంది అంటే ఇది రష్యాకి సంబంధించి. అండ్ పసిఫిక్ మహాసముద్రం అంటున్నారు కాబట్టి ఈ శతాబ్ది కాలంలోనే అత్యంత భయంకరమైన అగ్నిపర్వత విస్ఫోటనంగా వార్తలోకి వచ్చిన టోంగా అగ్నిపర్వతం. హుంగా అపై వాల్కెనో, టోంగా వాల్కెనో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ టోంగా రిపబ్లిక్ అంటాం. టోంగా రిపబ్లిక్ సంబంధించిన ఒక అగ్నిపర్వతం. హుంగా అపై, ఇది కూడా పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వతం. ఇది సముద్రం లోపల ఉంటుంది, సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం. అండర్ ది సీ.
అండ్ ఇంకొకటి ఇక్కడ వచ్చేసి మనకు ప్రత్యేకంగా ఇటీవల కంబర్వీజా అగ్నిపర్వతం వార్తలోకి వచ్చింది. ఇది కూడా చాలాసార్లు విస్ఫోటనంతో వార్తలోకి వచ్చింది. కంబర్వీజా యాక్టివ్ వాల్కనో ఇది ఎక్కడ ఉందంటే స్పెయిన్కి సంబంధించిన యాక్టివ్ వాల్కనో, స్పెయిన్ అగ్నిపర్వతం, స్పెయిన్లోని లాపామా అనే ఒక దీవి, కెనరీ గ్రూప్ ఆఫ్ ఐలాండ్లోని ఒక యాక్టివ్ వాల్కనో. అండ్ ఇంకొకటి ఇక్కడ పసిఫిక్ మహాసముద్రంలోకి మళ్ళీ వస్తాను. అది ఎక్కడ అంటే ఉదాహరణకు తీసుకుంటే మనకి ఇటీవల మౌంట్ అసో అగ్నిపర్వతం, ఫుకుటోకు ఒకనోబా అగ్నిపర్వతం, ఈ రెండు కూడా జపాన్కి సంబంధించి. సో ఇక్కడ పసిఫిక్ మహాసముద్రంలోని ఈ రెండు అగ్నిపర్వతాలు మౌంట్ అసో, ఫుకుటోకు ఒకనోబా అగ్నిపర్వతం గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం టోంగా అగ్నిపర్వతం కూడా పసిఫిక్ మహాసముద్రమే. సో కంబర్వీజా ఏదైతే ఉందో పసిఫిక్ మహాసముద్రంలో ఇది స్పెయిన్కి సంబంధించిన అగ్నిపర్వతం, అంటే యూరప్ ఖండంలోని ఒక అగ్నిపర్వతం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఇటలీకి సంబంధించి వార్తలోకి వచ్చింది. ఇటలీకి సంబంధించి మౌంట్ స్ట్రాంబోలి అగ్నిపర్వతం వార్తలోకి వచ్చింది. అండ్ ఫిలిప్పీన్స్కి సంబంధించి తాల్ అగ్నిపర్వతం, తాల్ వాల్కెనో ఫిలిప్పీన్స్కి సంబంధించి. అండ్ ఇండోనేషియాకి సంబంధించి తరచూ ఏదో ఒక విపత్తు వార్తలోకి వస్తూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే మౌంట్ సెమూరు, మౌంట్ ఇలీ లెవటోలాక్, మౌంట్ సినబంగ్ ఇటువంటివి కానివ్వండి. అండ్ ఇటీవల అలస్కాకి సంబంధించి పావ్లాఫ్ అగ్నిపర్వతం, గ్రేట్ సిటికిన్ అగ్నిపర్వతం, సెమిసోపోచినాయ్ అగ్నిపర్వతం అలస్కాకి సంబంధించిన అగ్నిపర్వతాలు. మౌంట్ నీరాగాంగో అగ్నిపర్వతం ఇటీవల తరచూ బదులవుతూ వార్తలు నిలిచింది. ఎక్కడ అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. అలా తరచూ ఏదో ఒక అగ్నిపర్వతం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ అగ్నిపర్వతాలు అన్నిటి గురించి కూడా మీకు మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా సో మ్యాప్లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మిషన్ 100 కోర్సులో అగ్నిపర్వతాలకి సంబంధించి ప్రత్యేకంగా మ్యాప్ చూపిస్తూ ఎక్కడెక్కడ ఏ అగ్నిపర్వతం ఉందో లొకేట్ చేస్తూ వరల్డ్ జాగ్రఫీలో పార్ట్గా చెప్పాను. మిషన్ 100 కోర్సు జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఇప్పటివరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు మిషన్ 100 కోర్సు ఉంటుంది. అక్కడ అగ్నిపర్వతాలు, లొకేషన్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ వాటికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఇచ్చాను. అండ్ ఇంకొకటి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా ప్లేసెస్ ఇన్ న్యూస్ అనే ఒక టాపిక్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి. అలా ప్లేసెస్ ఇన్ న్యూస్, హైయెస్ట్ పీక్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి ఒక వీడియోని మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో, ఒక స్మాల్ వీడియో, మిషన్ 100 నుండి ఒక శాంపుల్ వీడియో అనుకోవచ్చు. ప్రవీణ్ సార్ క్లాసెస్ ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో హైయెస్ట్ పీక్స్ అనే ఒక వీడియో ఉంటుంది. వరల్డ్స్ హైయెస్ట్ పీక్స్ అంటే ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాలు అని చెప్పేసి మ్యాప్ పాయింటింగ్ చూపిస్తూ, మ్యాప్లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ విధంగా చదవండి వరల్డ్ జాగ్రఫీని. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కూడా మీకు ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఇదొకటి ఇంపార్టెంట్ వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలకి సంబంధించి. అండ్ నెక్స్ట్, రష్యా బికమ్స్ ఇండియాస్ టాప్ ఫెర్టిలైజర్ సప్లయర్ అంట. భారతదేశానికి అత్యంత ఎక్కువగా ఫర్టిలైజర్స్ని, ఎరువులని పంపిస్తున్న దేశంగా, ఎగుమతి చేస్తున్న దేశంగా రష్యా అవతరించిందంట. ఈ ఫిజికల్ ఇయర్ అంటే ఏంటి? ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమవుతుంది, మార్చ్ చివరితో ముగుస్తుంది. ఏప్రిల్కో స్టార్ట్ అవి మార్చ్తో ముగుస్తుంది. ఈ ఫిజికల్ ఇయర్లో ఫస్ట్ 6 months అంటే ఏంటి? ఏప్రిల్ 1 నుండి మొదలు పెడితే 6 నెలలు. ఆ కాలాన్ని కనుక తీసుకుంటే భారతదేశం అత్యధికంగా ఫర్టిలైజర్స్ని దిగుమతి చేసుకున్న దేశం ఎక్కడి నుండి అంటే రష్యా నుండి దిగుమతి చేసుకుంటుంది. సో ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ 6 months ఆఫ్ ఫిజికల్ ఇయర్ ఫ్రమ్ ఏప్రిల్ 1 2.15 మిలియన్ మెట్రిక్ టన్స్ని మనం రష్యా నుండి దిగుమతి చేసుకున్నామంట. సో గుర్తుంచుకోండి, ఇటువంటి వాటిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చేస్తున్నారు. ఇటీవల TSL PRB ఎగ్జామినేషన్ SI కానిస్టేబుల్ సంబంధించి ఇటువంటి అడిగారు. సో రష్యా అనేది మనకు లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ ఫర్టిలైజర్ అని గుర్తుంచుకోండి. ఇప్పటికే రష్యా భారతదేశానికి అత్యధికంగా పెట్రోలియం ప్రోడక్ట్స్ని ఎగుమతి చేస్తుంది, ఆయిల్. సో అవన్నీ కూడా మీరు ఇక్కడ లింక్ చేస్తూ చూడండి. రష్యా భారతదేశానికి ఫర్టిలైజర్స్ని ఎగుమతి చేస్తున్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, మీథేన్ తినే బ్యాక్టీరియాతో విద్యుత్ని కనుగొంటూ శాస్త్రవేత్తలు వార్తలోకి వచ్చారు. సో ఇదేంటో చూద్దాము. ముఖ్యంగా క్యాండిడేటస్ మిథానోపెరిడిన్స్ అనే ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా. ఇక్కడ చూద్దాం మొత్తం టాపిక్. కర్బన ఉద్గారాలు అంటే ఎమిషన్స్. కర్బన ఉద్గారాలను కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్స్ అండ్
పర్యావరణం నుంచి స్వచ్ఛమైన ఇంధనాన్ని తయారు చేసే అవకాశాలు ఉన్నాయని తాజా అధ్యయనం వెల్లడించిందట. ఆ అధ్యయనం పేరేంటో చూద్దాం. ప్రకృతిలో లభించే చిన్న బ్యాక్టీరియాతో ఈ ఫలితాన్ని రాబట్టుస్తుందని చెప్పేసి ఫ్రాంటియర్స్లో ప్రచురితమైన అధ్యయన నివేదిక పేర్కొంది. ఫ్రాంటియర్స్లో నివేదిక ఒక రిపోర్ట్ ఎక్కడట ఫ్రాంటియర్స్లో ప్రచురితమైన అధ్యయన నివేదిక పేర్కొంది. చెరువులు, కుంటలు, బావుల్లో లభించే క్యాండిడేటస్ మిథెనోపెరిడిన్స్ క్యాండిడేటస్ గుర్తుంచుకోండి, ఇది బ్యాక్టీరియా పేరు. క్యాండిడేటస్ మిథెనోపెరిడిన్స్ అనే బ్యాక్టీరియాతో పరిశోధనశాలలో విద్యుత్ని ఉత్పత్తి చేయవచ్చునని తెలిపింది. ఈ బ్యాక్టీరియా మీథేన్ పదార్థాన్ని తింటూ పెరుగుతుందని పేర్కొనడం జరిగింది. భూగర్భ జలాలు, ఉపరితల జలాలు, నైట్రోజన్తో కలుషితమైన ప్రదేశాల్లో ఈ బ్యాక్టీరియా లభిస్తుందని తెలపడం జరిగింది. మీథేన్ విచ్ఛిన్నం చేయడానికి నైట్రేట్ అవసరమని కూడా వివరించింది. బ్యాక్టీరియాలోని సూక్ష్మజీవుల్లో జరిగే మార్పుల ప్రక్రియ గురించి తెలుసుకోవాలని పరిశోధకులు ప్రయత్నించారు. బయోగ్యాస్ ఉత్పత్తి విధానంలో విద్యుత్తుని ఉత్పత్తి చేయవచ్చా అన్నది తెలుసుకోవడానికి ఇది ఉపయుక్తంగా ఉందంట. గుర్తుంచుకోండి, మీథేన్ తినే బ్యాక్టీరియాతో ప్రత్యేకంగా విద్యుత్ని, ఆ బ్యాక్టీరియా పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, క్యాండిడేటస్ మిథెనోపెరిడిన్స్. సో ఇటువంటి ఏవైతే ఉంటాయో ఈ బ్యాక్టీరియాల పేర్లు, వార్తలు ఇచ్చిన బ్యాక్టీరియా పేర్లు, వీటిని ప్రత్యేకంగా చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ పార్ట్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ అడగబోయే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి, ఇవి కూడా ఇంపార్టెంట్ అంశాలు అన్నట్టు. భారతదేశంలోనే మొట్టమొదటి, నెంబర్ 1 అనే పొజిషన్, లార్జెస్ట్, లాంగెస్ట్, హైయెస్ట్, ఇటువంటి పదాలు సూపర్లేటివ్స్ ఏమైనా వార్తలోకి వస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా చదవాల్సిందే. సో ఇక్కడ చూడండి, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఒక రీసెర్చ్ వింగ్ అన్నట్టు. ఎక్కడ ఏర్పాటైంది? సో ముంబైలో ఏర్పడింది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దేనికి సంబంధించింది? గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్ ఎక్కడ ఏర్పాటైంది అంటే ముంబై, మహారాష్ట్రలోని ముంబై కేంద్రంగా భారతదేశంలోనే మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, జాతీయ పరిశోధనా కేంద్రం. దేనికి సంబంధించి? గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్కి సంబంధించి, అంటే షిప్పింగ్ అండ్ వాటర్వేస్కి సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీ. సో ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ కన్సర్న్ మినిస్టర్గా బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తున్నారు? సర్బానంద సోనోవాల్ గారు. సోనోవాల్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్, పోర్ట్స్ అండ్ షిప్పింగ్ విభాగంలో పాలసీలను రూపకల్పన చేయడానికి, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి, అందులో ఇన్నోవేషన్స్ తీసుకురావడానికి ప్రత్యేకంగా ఉపయుక్తమైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని గుర్తుంచుకోండి. భారతదేశంలోనే మొట్టమొదటి, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్ ఎక్కడ? ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించింది? సరిపోతుంది. ఇలా దేశంలోనే మొట్టమొదటి అనే అంశాలు ఇటీవల చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇండియాస్ ఫస్ట్ మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్. మ్యారిటైమ్ అంటే కూడా సముద్ర పరివాహక అని అర్థం వస్తుంది. ఆర్బిట్రేషన్ అంటే వివాదాల పరిష్కారం కోసం. భారతదేశంలో సముద్ర సంబంధిత వివాదాల పరిష్కారం కోసం మొట్టమొదటి కేంద్రం అనగానే మనకి ఇదేమో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్, ఇదేమో గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇదేమో మనకు ముంబై. గుర్తుంచుకోండి. అండ్ పిఎం మోడీ లాంచ్డ్, సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించిన ఒక కొత్త విమానాశ్రయం. ఆ విమానాశ్రయం పేరు గుర్తుంచుకోండి, డోనీ పోలో ఎయిర్పోర్ట్. ఇటీవల వార్తలు నిలిచిన డోనీ పోలో విమానాశ్రయం ఎక్కడ ఉంది అంటారు? ఇటానగర్లో ఉంది. ఇటానగర్ అనగానే ఎక్కడ గుర్తుకు రావాలి? అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్లోని డోనీ పోలో ఎయిర్పోర్ట్ని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆవిష్కరించారు. ఇది ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. గ్రీన్ఫీల్డ్ అంటే ఏంటంటే మనకు ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటాం. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టే. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటంటే ఎందుకు పనికిరాని ఒక ప్రదేశాన్ని డెవలప్ చేయడం. ఆ డెవలప్ చేసిన ప్రాంతం చుట్టుపక్కల మొత్తం కూడా ఒక గ్రోత్ పోల్గా ఏర్పడుతుంది. సో ఎందుకు పనికిరాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం. అంతకుముందు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్లో ఏర్పాటు కాకముందు ఆ శంషాబాద్ ప్రాంతం అంతా కూడా ఒక ఎందుకు పనికిరాని ప్రాంతం.
అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తారు చూడండి. ఇప్పుడు శంషాబాద్ అనేది ఎంత హబ్గా, ఒక గ్రోత్ హబ్గా ప్రిపేర్ అయింది అలా. సో పిఎం మోడీ టు లాంచ్ ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, పనికిరాని ప్రదేశాన్ని అద్భుతమైన డెవలపింగ్ ప్రాంతంగా డెవలప్ చేయడం. సో ఇది గుర్తుంచుకోండి. ఈ డోనిపోలో ఎయిర్పోర్ట్ అరుణాచల్ ప్రదేశ్. ఈ ఎయిర్పోర్ట్తో అరుణాచల్ ప్రదేశ్లో 3 విమానాశ్రయాల సంఖ్య చేరింది. అంటే 3 అయినా ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్లో. ఆ పేరు అడగరు, బట్ కొత్తది ఇది డోనిపోలో ఎయిర్పోర్ట్ ఎక్కడ అంటారు, అరుణాచల్ ప్రదేశ్. అండ్ నెక్స్ట్ దాదాపు 645 కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని నిర్మించడం జరిగింది. అండ్ 2300 మీటర్ల రన్వే ఉందంటే, ఇక్కడ రన్వే అంటే టేక్ ఆఫ్ అవ్వడం కానివ్వండి, ల్యాండింగ్ అవ్వడం కానివ్వండి, ఉపయుక్తంగా ఉండే రోడ్ అన్నట్టు, అంటే అక్కడ విమానాలు నడవడానికి. అండ్ నెక్స్ట్ బోయింగ్ 747 లాంటి పెద్ద పెద్ద విమానాలు కూడా ల్యాండ్ అవ్వడానికి, టేక్ ఆఫ్ అవ్వడానికి ఉపయుక్తంగా ఈ ఎయిర్పోర్ట్ని తీర్చిదిద్దారు. అండ్ ఈశాన్య రాష్ట్రాలలో ఈ ఎయిర్పోర్ట్తో 16కు చేరింది విమానాశ్రయాల సంఖ్య. దట్స్ ఎనఫ్. అండ్ ఇక్కడ ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారతదేశంలో విమానయాన మంత్రిత్వ శాఖ అంటాం, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఎయిర్వేస్, అదర్వైజ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, సివిల్ ఏవియేషన్. ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించి కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారంటే మనకు ప్రస్తుతం జ్యోతిరాదిత్య సింధియా గారు. అండ్ భారతదేశంలో విమానాశ్రయాలకు సంబంధించి అనుమతులు జారీ చేసే సంస్థ ఏదంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డీజీసీఏ. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులు లేనిదే ఏ విమానాశ్రయం కూడా అమల్లో ఉండదు. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో పనిచేసే ఒక వింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ప్రస్తుతం భారతదేశంలో రీజనల్ కనెక్టివిటీని డెవలప్ చేయాలి, ప్రాంతాల అనుసంధానం, విమానాశ్రయాల ద్వారా ప్రాంతాల అనుసంధానం పెంచాలి అని చెప్పేసి రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ ప్రోగ్రామ్ని కూడా భారతదేశం అమలు చేస్తుంది. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, దేనికి సంబంధించింది ఉడాన్ ప్రోగ్రామ్ అంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్, విమానాశ్రయాల ద్వారా ప్రాంతీయ అనుసంధానం, ప్రాంతాలను అనుసంధానం చేసే ఒక ప్రత్యేకమైన అంశం. గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్స్కి సంబంధించి. ఇటీవల భగత్ సింగ్ ఎయిర్పోర్ట్ ఎక్కడ వార్తలోకి వచ్చిందంటే చండీగఢ్ ఎయిర్పోర్ట్కి పేరు పెట్టడం జరిగింది, భగత్ సింగ్ ఎయిర్పోర్ట్. రాణి కమలాపతి ఎయిర్పోర్ట్ ఇటీవల వార్తలోకి వచ్చింది, ఎక్కడ ఉంది అంటారు, ఇటువంటివి. అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు లాంచ్ చేసిన ఒక హైడ్రో పవర్ స్టేషన్, కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్, కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్ ఇటీవల వార్తలోకి వచ్చింది. ఏ రాష్ట్రంకి సంబంధించిందంటే అరుణాచల్ ప్రదేశ్. సో హైడ్రో పవర్ స్టేషన్ కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్ అరుణాచల్ ప్రదేశ్. దాదాపు 600 మెగావాట్స్ సామర్థ్యంతో ఉన్న హైడ్రో పవర్ స్టేషన్ని కూడా నరేంద్ర మోదీ గారు లాంచ్ చేయడం జరిగింది ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఈరోజు 2 అంశాలతో వార్తలోకి వచ్చింది కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇటీవల మనం డిస్కస్ చేసినాయి. భారతదేశంలో మొట్టమొదటిసారి ఫుల్లీ ఆర్గానిక్ కివీ ఫ్రూట్స్ అనగానే అరుణాచల్ ప్రదేశ్, ఆర్గానిక్ కివీ ఫ్రూట్స్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి జీరో వ్యాలీ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది, జీరో వ్యాలీ. అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అపతాని టెక్స్టైల్, అపతాని అనే ఒక ట్రైబల్ గ్రూప్ వార్తలోకి వచ్చింది. అపటాని ట్రైబల్ గ్రూప్, అపటాని టెక్స్టైల్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్కి సంబంధించి వార్తలోకి వచ్చింది. అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అనే ఒక అంశాన్ని మనం డిస్కస్ చేసాం ఇటీవల, ఎయిర్ గన్ సరెండర్ అభియాన్. ఇవి ముఖ్యమైన అంశాలు ఇటీవల మనం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిస్కస్ చేసిన అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ నార్త్ ఈస్ట్, ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి, నార్త్ ఈస్ట్ ఇండియా ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి యునానీ మెడిసిన్ సెంటర్ ఎక్కడ ఏర్పాటై వార్తల్లోకి వచ్చిందంటే సిల్చార్, అస్సాం. సిల్చార్లో ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి యునానీ మెడిసిన్ సెంటర్, యునానీ మెడిసిన్ సెంటర్ ఎక్కడ, సిల్చార్, అస్సాం. దాదాపు 3.5 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 48 కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేశారు. యునానీ మెడిసిన్స్కి సంబంధించి ప్రత్యేక పరిశోధనలు చేయడానికి ఉపయుక్తంగా ఉండే పరిసరాలను, అక్కడ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? యునానీ అనగానే ఆయుష్. సో ఆయుష్ మంత్రిత్వ శాఖ గుర్తుంచుకోండి. ఆయుష్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఆయుష్ అనే ఒక కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పాటును కూడా మనం చూసాము. ఈ మంత్రిత్వ శాఖకు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే సర్బానంద సోనోవాల్ గారు. పేరు గుర్తుంచుకోండి, సర్బానంద సోనోవాల్. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి సంబంధించిన పర్సన్. నార్త్ ఈస్ట్ ఇండియాస్ ఫస్ట్ యునానీ మెడిసిన్ సెంటర్ ఇనాగ్రేటెడ్ ఎట్ అంటారు సిల్చార్, అస్సాం. యునానీ మెడిసిన్లో పరిశోధనల కోసం ఉపయుక్తంగా ఉండే సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అండ్ నెక్స్ట్ కుష్టు బ్యాక్టీరియాతో కాలేయ చికిత్స. సో కుష్టు బ్యాక్టీరియా, కుష్టు మనము సబ్జెక్ట్ కండిషన్ లెప్రసీ అంటాం. సో కుష్టుకి సంబంధించి మొత్తం కుష్టు వచ్చిన వాళ్ళకి ఏంటంటే విరిగిపోవడం, వేళ్ళు అవన్నీ కూడా స్కిన్ మొత్తం డ్యామేజ్ అవ్వడం ఇలా జరుగుతుంది. సో దానికి కాలేయ చికిత్స అంటే చూద్దాం. సో కుష్టు వ్యాధి జటిలమైంది, మనిషి శరీరాన్ని మెల్లిమెల్లిగా తినేసి జీవోత్సవాన్ని మిగులుస్తుంది. కుష్టు వ్యాధి వచ్చిన వాళ్ళకు వేలు పోతాయి, మొత్తం శరీరం అంతా ధ్వంసం అవుతుంది. సో వేలు ఊడిపోతాయి, పక్షవాతం వస్తుంది, అంధత్వము కుమ్మేస్తుంది. కానీ ఆ వ్యాధిని కలిగించే ప్రమాదకరమైన బ్యాక్టీరియా మైకోబ్యాక్టీరియం లెప్రే. గుర్తుంచుకోండి, కుష్టు వ్యాధి లెప్రసీ వ్యాధికి కారణమైనది ఏదంటే బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే మైకోబ్యాక్టీరియం లెప్రే. మైకోబ్యాక్టీరియం లెప్రే, మైకో బ్యాక్టీరియం లెప్రే కుష్టు వ్యాధికి కారకమయ్యే బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియల్ డిసీజ్. మీరు బయాలజీలో బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇవేవైతే ఉంటాయో వ్యాధులు వర్గీకరణ పైన ప్రత్యేకత చూపండి. మైకోబ్యాక్టీరియం లెప్రేను ఉపయోగించుకొని ఎన్నో కీలకమైన వైద్య ఆవిష్కరణలు చేయొచ్చని అంటున్నారు. సో అంటే కుష్టు బ్యాక్టీరియాతో కాలేయానికి చికిత్స చేయడం అంట. ఈ బ్యాక్టీరియాను ఉపయోగించి కాలేయాన్ని పెంచవచ్చని, వృద్ధాప్య లక్షణాలను వెనుకతట్టు పట్టించి పునర్యవ్వనాన్ని కూడా ప్రసాదించవచ్చని తాజా పరిశోధన వెల్లడైంది. జంతువులో ఈ బ్యాక్టీరియా అనుకూల ఫలితాలను కూడా ఇచ్చిందంట. ఆర్మడిల్లో మీద జరిపిన ప్రయోగాల్లో ఎడిన్బర్గ్ శాస్త్రవేత్తలు, ఎడిన్బర్గ్ సో కుష్టు బ్యాక్టీరియాతో మైక్రోబ్యాక్టీరియం లెప్రేతో కాలేయానికి చికిత్స ఇవ్వడం అనేది ఎవరు చేసిన పరిశోధన అంటే ఎడిన్బర్గ్ శాస్త్రవేత్తలు. గుర్తుంచుకోండి. సో ఏదైతే ఉంటుందో కాలేయానికి సంబంధించి ప్రత్యేకంగా పరిశోధనలు ఈ బ్యాక్టీరియాతో ఒక వ్యాధికారకం, ఇంకొక సమస్యకు ఈరోజు పరిష్కారంగా అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ నేషనల్ మ్యూజియం, భారతదేశానికి సంబంధించిన నేషనల్ మ్యూజియం ఇండియా అండ్ కోల్డింగ్ మ్యూజియం డెన్మార్క్. కోల్డింగ్ మ్యూజియం ఏ దేశానికి సంబంధించిందంటే డెన్మార్క్. సో నేషనల్ మ్యూజియం ఇండియా మరియు కోల్డింగ్ మ్యూజియం డెన్మార్క్ మధ్య కుదిరిన ఒప్పందం 2023 మార్చిలో ఒక ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం. సిల్వర్ ట్రెజర్స్ ఫ్రమ్ డెన్మార్క్ అండ్ ఇండియా. సిల్వర్ ట్రెజర్స్ ఫ్రమ్ డెన్మార్క్ టు ఇండియా ఎగ్జిబిషన్ ఏర్పాటు కోసం ఏ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందంటే నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా, కోల్డింగ్ మ్యూజియం. ఇటీవల వార్తలకు వచ్చింది. ఏ దేశం అంటే డెన్మార్క్. డెన్మార్క్ పాల ఉత్పత్తిలో ఎప్పుడు కూడా ప్రథమ స్థానంలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డెన్మార్క్ పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచే దేశం. సో ఇండియా డెన్మార్క్ మధ్య ఒప్పందం సిల్వర్ ట్రెజర్స్ ఫ్రమ్ డెన్మార్క్ అండ్ ఇండియా ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సంబంధించి రానున్న మార్చ్ 2023లో దీనికి సంబంధించిన సంపూర్ణమైన వార్తని మనం వినబోతున్నాం. అండ్ మెగా థీమ్ పార్క్ ద హెరిటేజ్ ఆఫ్ బుద్ధిజం. దేశంలోనే మొట్టమొదటి థీమ్ పార్క్, అతిపెద్ద థీమ్ పార్క్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైంది. ఇప్పటికే అమల్లో కూడా ఉంది, చాలామంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. దానికి సంబంధించి బుద్ధవనం అనే పేరు గుర్తుంచుకోండి. బుద్ధవనం ఎక్కడుంది? నాగార్జున సాగర్. సో బుద్ధవనంకు సంబంధించి నిన్న అన్ని జాతీయ పత్రికల్లో కూడా ఒక వార్త, అత్యధిక పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రాంతం అని చెప్పేసి ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రం. దాదాపు 275 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. ఎక్కడ అంటే నాగార్జున సాగర్ అంటే మనం ఓల్డ్ డిస్టిక్ చూసుకున్నా కూడా నల్గొండ డిస్టిక్. అండ్ సో మోనాస్ట్రీస్ అండ్ ఎకో టూరిజం, ఫుడ్ కోర్ట్స్, రిసార్ట్స్కి ఉపయుక్తంగా ఉండే బుద్ధవనం, బౌద్ధునికి సంబంధించిన ఒక ఎకో టూరిజం అంటే పర్యావరణాన్ని కూడా మనం అక్కడ అద్భుతమైన అనుభూతిని పొందుతాం అన్నట్టు. ఎకో టూరిజం దేశంలోనే అతిపెద్ద థీమ్ పార్క్ బుద్ధిజంకి సంబంధించి ఎక్కడ అంటే నాగార్జున సాగర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే పంజాబీ నటి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తన పేరు గుర్తుంచుకోండి, దల్జీత్ కౌర్. ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచిన దల్జీత్ కౌర్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఏ రంగంలో విశేష గుర్తింపు పొందిన వ్యక్తి అంటే పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఏ రంగంలో అంటే సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి దల్జీత్ కౌర్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ ఫార్ములా 1కి సంబంధించి ఇటీవల ముగిసిన అబుదాబి గ్రాండ్ ప్రీ విజేతగా మరొకసారి వార్తల్లోకి వచ్చాడు మ్యాక్స్ వెర్స్టాపెన్.
మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల అత్యధికంగా విజయాలు నమోదు చేసుకుంటున్న ఆటగాడు ఇతడే. సో మ్యాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములా 1కి సంబంధించి ఒక దిగ్గజ ఆటగాడు, స్పీడ్ కార్స్ రేసింగ్స్. సో అబుదాబి గ్రాండ్ ప్రీ 2021 గ్రాండ్ ప్రీ అంటే ఫార్ములా 1 రేసింగ్కి సంబంధించి. సో ఫార్ములా అంటే స్పీడ్ కారు. సో రెడ్ బుల్ డ్రైవర్, రెడ్ బుల్ స్పాన్సర్డ్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ సంవత్సరం ముగిసిన అబుదాబి గ్రాండ్ ప్రీ, ఇటీవల ముగిసిన అబుదాబి గ్రాండ్ ప్రీ విజేత. ఈ సంవత్సరంలో అత్యధిక విజయాలను పొందింది కూడా తనే, అబుదాబి గ్రాండ్ ప్రీ. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ కూడా. కానీ ప్రపంచ చరిత్రలో అత్యధిక గ్రాండ్ ప్రీ విజేతలు, అత్యధిక ఫార్ములా 1 విజేతలు అనగానే లూయిస్ హ్యామిల్టన్, బ్రిటన్ ఆటగాడు, 100కు పైగా విజయాలను నమోదు చేసిన ఆటగాడు. కానీ ఇటీవల ఎమర్జింగ్ వర్తమాన ఆటగాళ్ళు చూస్తే మాత్రం ఇతను నెంబర్ 1లో ఉంటాడు. ఎందుకంటే అత్యధికంగా మ్యాక్స్ వెర్స్టాపెనే గెలుచుకోవడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, సో రష్యాలోని 2 అగ్నిపర్వతాలు క్లిచోస్కయా సోప్కా అండ్ షివేలుచ్ వాల్కెనో అగ్నిపర్వతాల వార్తలు నిలిచాయి. ఎక్కడ ఉన్నాయంటే కంచెట్కా అనే ఒక పెనిన్సులాలో రష్యాకి సంబంధించి. అండ్ రష్యా భారతదేశానికి ఫర్టిలైజర్స్ ఎగుమతి చేస్తున్న దేశాల జాబితాలో మొదటి స్థానంతో వార్తలకు వచ్చింది. మీథేన్ తినే బ్యాక్టీరియాతో విద్యుత్ని తయారు చేస్తూ వార్తలు నిలిచిన శాస్త్రవేత్తలు. అండ్ భారతదేశంలోని మొట్టమొదటి నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్ ముంబైలో ఏర్పాటైంది. అండ్ డోనిపోలో ఎయిర్పోర్ట్ ఇటీవల వార్తలకు వచ్చింది, ఈటానగర్కి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. అండ్ కమింగ్ హైడ్రో పవర్ స్టేషన్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. నార్త్ ఈస్ట్ ఇండియాలోనే ఈశాన్య రాష్ట్రాల్లో మొట్టమొదటి యునానీ మెడిసిన్ సెంటర్ ఎక్కడ ఏర్పాటైందంటే సిల్చార్, అస్సాం. అండ్ కుష్టు బ్యాక్టీరియాని ఆధారంగా చేసుకొని కాలేయ చికిత్స చేయడం అనే ఒక అంశం ఎడిన్బర్గ్ శాస్త్రవేత్తల ప్రయోగం. అండ్ ఇండియా డెన్మార్క్ మధ్య కుదిరిన ఒప్పందం. మెగా థీమ్ పార్క్ బుద్ధవనం, నాగార్జున సాగర్కి సంబంధించి బుద్ధవనం వార్తలోకి వచ్చింది. అండ్ పంజాబీ నటి దల్జీర్ కౌర్ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటి. అండ్ ఫార్ములా 1 విజేత, అబుదాబి గ్రాండ్ ప్రీ విజేతగా మ్యాక్స్ వెర్స్టాపెన్ మరొకసారి వార్తలోకి వచ్చాడు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.